నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు బస్ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన 13 అద్దె బస్సులు, ప్రైవేటు డ్రైవర్లను నియమించి బస్సులు రవాణా కొనసాగింపు. వికారాబాద్, హైదరాబాద్, చించోలి, మామ్నగర్కు వెళ్లిన బస్సులు. డిపో ముందు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో భారీ పోలీసుల బందోబస్తు. డిపో పరిసరాల్లో కనిపించని సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు. బస్సుకు ఒక పోలీసును ఎస్కార్ట్గా పంపించిన అధికారులు. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె కారణంగా తాండూరు డిపోలో తాండూరు టౌన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ కలిసి ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాము. నిన్న ప్రశాంతంగా ముగిసిపోయింది. ఈరోజు కూడా నేను ఒకటే బస్సు వెళ్ళింది. ఈరోజు కూడా ఇప్పటివరకు దాదాపు 13 బస్సెస్ లెఫ్ట్ అయినాయి. దీనికి అందరూ కూడా డ్రైవర్లు కూడా నిన్న సహకరించలే కానీ ఈరోజు బాగానే వస్తున్నారు. కాబట్టి దీనికి బస్సులకు కూడా మొత్తం ఎస్కార్ట్ ఇస్తున్నాము. ఎంటైర్ రూటు టోటల్గా మొత్తం ఎస్కార్ట్ ఇస్తున్నాము. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ కాకుండా ఏఆర్ ఫోర్స్ కంటే సివిల్ ఫోర్స్ కలిసి దాదాపు 60 మందిని బందోబస్తు నిర్వహిస్తున్నాము. దానిలో మహిళా కాంపోనెంట్ కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు, ఎందుకంటే స్ట్రైక్ నడుస్తుంది, ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్నింగ్ మేము 4 o'clock వచ్చేసరికి దాదాపు 500-600 మంది పబ్లిక్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, మరి ఎస్పెషల్లీ మహబూబ్నగర్ రూట్లో పోవడానికి. సో ఇమ్మీడియట్లీ డిఎం గారు, ఆర్ఎం గారితో మాట్లాడి కొంతమంది డ్రైవర్లను అరేంజ్ చేసి దాదాపు ఒక 10 బస్సులు మహబూబ్నగర్ పంపడం జరిగింది. అందులో 10 బస్సులు, ఒకటి హైదరాబాద్, ఒకటి వికారాబాద్, ఒకటి చించోలు, 10 మహబూబ్నగర్ పంపడం జరిగింది. కాబట్టి దాంతో క్రౌడ్ కొంచెం తగ్గిపోయింది. సో ఇంకా రిక్వైర్మెంట్ని బట్టి ఆర్టీసీ వాళ్ళు ఆ బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. దానికి మేము సరైన బందోబస్తు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. Getir bak, 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 bak.